రైట్. హర్యానాలో 63 సీట్లు కాంగ్రెస్ దాదాపు లీడ్లో ఉంటే 21 సీట్లకు మాత్రమే బీజేపీ ప్రస్తుతానికి పరిమితమైంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఈ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ సింగ్ ఆయన ఆధిక్యతలో ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఇక రఘునాథ్ బాబు గారు చెప్పండి, ఏమిటి సడన్ డౌన్ఫాల్ మొదలైందా బీజేపీకి? లేదు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? నార్త్ ఇండియాలో గాలి మారుతోందా? ఓకే, కొమ్మినేని గారు, మీకు రుద్రరాజు గారికి, విజయబాబు గారికి, అందరికి కూడా నమస్కారం. ముందుగా రుద్రరాజు గారికి అభినందనలు, వారి పార్టీకి కూడా. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం, నిజంగా హర్యానాలో 10 ఏళ్ల క్రితం బీజేపీ థర్డ్ పొజిషన్, అప్పుడు పోటీ కాంగ్రెస్కి ఐఎన్ఎల్డీకి ఉండేది. కానీ గత 10 సంవత్సరాలుగా లాస్ట్ టైం ఫుల్ మెజారిటీ రాకపోయినా కానీ అలయన్స్తో పోస్ట్ పోల్ దీంతో మొత్తం మీద ప్రభుత్వం చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చాం, మళ్ళీ సెకండ్ ప్లేస్కి వచ్చాం. కానీ మళ్ళీ థర్డ్ ప్లేస్కి వెళ్ళలేదు, కాంగ్రెస్ కంటే కొద్ది తేడాలోనే ఉన్నాం. మరి పూర్వం స్టేజ్కి అయితే కాదు. కాబట్టి తిరిగి గెలవటం అనేది అది మనం ఆలోచించుకోవాలి. అంత తేలిగా అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అది కూడా చూడాలి. కాబట్టి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ లాగా, దీనివల్లే దేశ రాజకీయాలు మారిపోతాయి అని చూడటంలో అర్థం లేదు. కాబట్టి ఇది మోర్ ఆర్ లెస్ ఎక్స్పెక్టెడ్. 10 సంవత్సరాలు ఉన్నాక జరిగే సహజ పరిణామం. సరే, కొన్ని ఇష్యూస్ అగ్నివీరో లేకపోతే ఇటువంటి నిరుద్యోగం కొన్ని ఏడపై ఉండొచ్చు. కానీ వీ హ్యావ్ కన్సాలిడేటెడ్ అవర్ ఓట్ బ్యాంక్ ఇన్ హర్యానా. అది ఒకప్పుడు లేనిది, 2010 ఏళ్ల క్రితం లేనిది ఇవాళ అక్కడ వచ్చింది. వేరే పార్లమెంట్ ఎలక్షన్లో డెఫినెట్గా అది ఏంటి బాగానే చేసేదానికే ఉంటుంది. పూర్తి మెజార్టీ రాలేదు కాదు. ఇప్పుడు నేను మహారాష్ట్ర కూడా పోతుంది, నేను తిరిగి వచ్చానని చెప్తున్నాడు రుద్రరాజు గారు. సో అవన్నీ జరిగితే కేంద్రంలో కూడా కొమ్మినేని గారు చెప్పండి. కాంగ్రెస్ బిలో 50 పార్లమెంట్ సీట్స్కి వెళ్ళింది, బిలో 50 నుంచి ఇప్పుడు 100కి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా 0కి వెళ్ళాలి, అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు 50 నుంచి 100కి 99 వాట్ ఎవర్ ఇట్ 100 అనుకోండి కదా, 100కి రావటం ఈజ్ ఓకే. పాస్ మార్క్ కూడా వచ్చినట్టు కాదు, బట్ ఓకే, ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్. అంతంత మాత్రాన నేను 270కి వెళ్ళిపోతా, 300కి వెళ్తా అంటే అది కొంత ఆశాస్పదం. అంటే అట్లా కాదు, కాంగ్రెస్ ఒక్కటే కాదు కదా, ఇండియా కూటమి కాదు. కాంగ్రెస్ ఒక్కటే కాదు, ఇండియా కూటమి ఎఫెక్ట్. ఇప్పుడు కూటమి అంటే అది లూజ్ కూటమి, దానిలో ఆపర్చునిస్ట్ రైట్. ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు, జమ్మూ కాశ్మీర్లో ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి దాదాపు అధికారంలోకి వచ్చేసినట్లే. ప్రస్తుతానికి 46 సీట్లు, అంటే 90లో 40 దాటితే అధికారం వచ్చినట్టే. అది కేంద్రపాలిత ప్రాంతమైనా కూడా చాలా క్రూషియల్ రాష్ట్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అందువల్ల అక్కడ 46 స్థానాల్లో ఆధిక్యతలోకి వచ్చేసినటువంటి ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి దాదాపు అధికారంలోకి వచ్చినట్లే భావించాలి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, అంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత ప్రత్యేక ప్రతిపత్తిని, ఆ రోజుల్లో ప్రత్యేక ప్రతిపత్తి అంటే సపరేట్ రాజ్యాంగం, సపరేట్ జెండా, అలాగే వాళ్ళకి అన్ని సదుపాయాలు, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడ భూములు కొనడానికి వీల్లేదు. ఇలాంటి ఎన్నో ఉన్నటువంటి అవకాశాలు ఉంటే బీజేపీ మొదటి నుంచి తన విధానం ఆర్టికల్ 370 అంటే మిగతా రాష్ట్రాలతో సమానంగా చూడాలన్నది వారి పాలసీ. దానికి అనుగుణంగా వాళ్ళు రద్దు చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా వ్యతిరేకించాయి. అయితే జమ్మూలో మాత్రం బీజేపీ తన పట్టు నిలబెట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. కాశ్మీర్ వ్యాలీలో దాంట్లో అనేక వ్యాలీలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా ఎన్సీపీ కాంగ్రెస్దే లీడ్గా ఉన్నట్టుగా కనపడతా ఉంది. జమ్మూ కాశ్మీర్లో 370 రద్దు ఎఫెక్టు ఇప్పుడు కనపడుతున్నట్లుగా అనుకోవాలా రఘునాథ్ బాబు గారు?
ఇప్పుడు గవర్నర్ గారు ఇదివరకు ఈ రద్దు చేయక ముందు ఏ రకమైన రిజల్ట్స్ వస్తుండే ఇక్కడ? అంటే అయితే కాంగ్రెస్ PDP. అవును, అప్పుడు బీజేపీ కన్నా ఇప్పుడు బీజేపీ ఏమైనా తగ్గిందా అక్కడ? తగ్గలేదా? కాబట్టి మనం ఆలోచించాలి కదా. కాకపోతే PDPకి తగ్గి ఉండొచ్చు, కాంగ్రెస్ కి రావచ్చు. బట్ బీజేపీ ఆ వ్యాలీలో ఇదివరకు ఏమన్నా గణనీయంగా ఉండి వాళ్ళ ఏమన్నా తగ్గిపోయిందా? కానీ బీజేపీ వచ్చినాక శాంతి భద్రతలు వచ్చినాయి, వాళ్ళకి ఎకనామిక్ ఇది పెరిగింది. డెఫినెట్గా మా ఓటు పర్సంటేజ్ వ్యాలీలో కూడా ఎంత కొంత పెరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఒకప్పుడు నిత్యం రావణ కష్టం లాగా తోడ్పాటుదారులు, తీవ్రవాదులు వాళ్ళతో పోలీసులతో ఎక్కడ చూసినా ఫైరింగే ఉండేది సంవత్సరాలు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లే. అంతకుముందు 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అది ఒక రావణ కాష్టమే. అటువంటిది వాళ్ళు శాంతి నెలకొల్పడం జరిగింది. ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ ఎలక్షన్ లో రిజల్ట్ పాత రిజల్టే రావచ్చు, కానీ ఒక మంచి అయితే జరిగింది అనేది కాదని అనలేరు కదా. కొద్దిగా లేట్ గా అర్థం చేసుకుంటారు. కానీ